ఇప్పుడు నేను చెప్పింది వింటే మీరు ఏడుస్తారు. చైనాలో చెట్లకి డాక్టర్లు ఉంటారు తెలుసా? చెట్టుకి ఏకలన్నీ ఆ చెట్టుకి ఏకలన్నీ రాలిపోయిన చెట్టుకి సిలేన్ బాటిల్ తెచ్చి ఇదిగోండి ఇక్కడ పెట్టాడు. ఇదిగో సిలేను, ఇది మెడిసిన్, ఇది ఇక్కడ పెట్టాడు. ఇదిగో చెట్టుకి సిలేను, మనిషికి పెట్టినట్లు సిలేను. డాక్టర్ వచ్చి ఈ చెట్టు చచ్చిపోయింది, మీకు చూపిస్తున్నాను. చచ్చిపోయిన చెట్టుకి జీవం పోసి ఎరువులేసి సిలేను, మనిషికి చచ్చిపోతే అనారోగ్యం పాలైతే సిలేను ఎక్కిస్తాం కదా. సిలేను చెట్టుకి సిలేను పెట్టి ఆ చెట్టుకి అన్ని రకాలు పెట్టి ఆ సిలేను చెట్టు కన్నం లోపల నరాల్లోకి పెట్టాడు. ఎన్విరాన్మెంటల్ సైన్స్లో చేసి ఉన్న వాడికి అర్థమవుతుంది. ఇప్పుడు నేను క్లియర్గా చూపిస్తాను. మనిషికి తికానా లేదు, మనిషి ప్రాణానికి తికానా లేదు, రోడ్డు మీద పడిపోతారు. అలాంటిది చైనా ఒక చెట్టు చచ్చిపోతే ఆ చెట్టుకు ప్రాణం పోయడానికి 4 రకాల దొంగలు తెచ్చి సపోర్ట్ పెట్టి బతుకున్న చెట్టుని చంపట్లేదు. ఎందుకంటే టూరిస్ట్ లొకేషన్, షిప్ వెళ్తుంది. మానవత్వం ఇప్పుడు ఎవరికి ఉంది? ప్రజాస్వామ్య దేశం ఎక్కడ ఉందా? చెట్టుకి 2 రకాల సిలేన్లు పెట్టారు చూడండి రా. పాపం బాగాలేదు, ఇంకా ఈ చెట్టుకి అనారోగ్యం చేసింది. ఇది విటమిన్ అనుకుంటా, ఏటో చైనాలో ట్రాన్స్లేషన్ చేసి చూసుకోండి. ఇది ఏదో చెట్టు చూడండి రా, చెట్టుకి సిలేనులు రా. మనుషులు ప్రాణాత్మం. బాధపడేవాడికే బోధపడుతుంది. చైనా తన పిల్లలు 2015వ సంవత్సరంలో 900 ఏక్యూతో బీజింగ్లో ఆ దేశ ప్రజలు ఆక్సిజన్ సిలిండర్లు పట్టుకొని తిరుగుతుంటే ఆ బాధ చూసి మళ్ళీ అటువంటి పరిస్థితి ఎప్పుడు రాకూడదని చెట్టుకి సిలేను బాటిల్ పెట్టిన దేశం నిజంగా చైనా తల్లి, చైనా మాత. అందుకో నా పాదాభివందనాలు.